ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన దేశాన్ని ఒక అదృశ్య శాపం వెంటాడుతోంది. ఆ శాపం పేరు బానిసత్వం. అలెగ్జాండర్ లాంటి గ్రీకు రాజుల దగ్గరి నుండి బాబర్ లాంటి మొఘల్ చక్రవర్తుల వరకు, ఆఖరికి బ్రిటిష్ వాళ్ల వరకు అందరూ మనల్ని దోచుకున్నారు. ఎందుకు? మన దగ్గర ఆయుధాలు లేక కాదు, మన దగ్గర సరైన వ్యూహాలు లేక, శత్రువు కళ్లలోకి చూసి భయపెట్టే ధైర్యం లేక. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ప్రపంచం దృష్టిలో ఇండియా అంటే ఒక బలహీనమైన దేశం. కాని ఆ చీకటి రోజులు ముగిశాయి. ఆ పురాతన శాపాన్ని విచ్ఛిన్నం చెయ్యడానికి, శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి ఒక సైలెంట్ వారియర్ జన్మించాడు. ఆయుధం పట్టకుండానే ప్రపంచ సామ్రాజ్యాలను గడగడలాడిస్తున్న ఆ మాస్టర్ మైండ్ పేరే సుబ్రహ్మణ్యం జైశంకర్. ఇది ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక ఇండియన్ డిప్లొమాట్ యొక్క డార్క్ అండ్ సీక్రెట్ స్టోరీ. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిరగేస్తే మనకు కనిపించేది నెత్తుటి మరకలే. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ దండయాత్ర దగ్గరి నుండి 1757 ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ రాజు ప్రతినిధి చేసిన మోసం వరకు మన దేశం ఎన్నో భయంకరమైన ద్రోహాలను చూసింది. బయటి దేశాల వాళ్లు మనల్ని జయించడానికి కారణం వారి బలం కాదు, మనలో ఉన్న అనైక్యత మరియు బలహీనమైన విదేశీ విధానం. ఇదే ఆ చీకటి శాపం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ప్రపంచ దేశాల ముందు ఇండియా ఎప్పుడూ తలవంచుకునే ఉండేది. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఏది చెబితే అది వినాల్సిన కర్మ మనకు పట్టింది. పాకిస్తాన్ మనపై దాడులు చేస్తున్నా, చైనా మన భూభాగాలను ఆక్రమిస్తున్నా మనం కేవలం ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఫిర్యాదులు చేయడం తప్ప గట్టిగా ఎదురు తిరిగిన దాఖలాలు చాలా తక్కువ. ఈ భయంకరమైన పరిస్థితిని మార్చడానికి ఒక అద్భుతమైన వ్యూహకర్త కోసం దేశం ఎదురు చూసింది. సరిగ్గా ఇలాంటి ఒక నిరాశాజనకమైన వాతావరణంలోనే ఇండియన్ ఫారెన్ సర్వీస్ IFSలోకి ఒక యువకుడు అడుగుపెట్టాడు. అతని పేరు ఎస్ జైశంకర్. 1977వ సంవత్సరం. అప్పటికి ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రపంచం మొత్తం అమెరికా, రష్యా అనే 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం భయంకరమైన కుట్రలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో జైశంకర్ లాంటి ఒక యువ అధికారి అడుగుపెట్టడం ఒక చారిత్రక ఘట్టం. అతనికి తెలుసు, శత్రువుని ఓడించాలంటే యుద్ధభూమిలో కత్తులు దూయాల్సిన అవసరం లేదు, టేబుల్ ముందు కూర్చుని వాళ్ల మైండ్తో గేమ్ ఆడాలని చాలు అని. తన మొదటి అడుగులతోనే ఆ పురాతన బానిసత్వపు శాపాన్ని తుడిచిపెట్టడానికి జైశంకర్ తన మెదడుకు పదును పెట్టాడు. జైశంకర్ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు రష్యా. 1979 నుండి 1981 వరకు ఆయన మాస్కోలో పనిచేశారు. ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ ఒక ఇనుప తెర లాంటిది. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు. అక్కడ ప్రతి అడుగులోనూ KGB గూఢచారుల నిఘా ఉండేది. అలాంటి ప్రమాదకరమైన వాతావరణంలో జైశంకర్ రష్యన్ భాషను అనర్గళంగా నేర్చుకున్నాడు. రష్యన్ నాయకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో ఆయన లోతుగా అధ్యయనం చేశాడు. అక్కడి ఆయనకు ప్రపంచ రాజకీయాల్లోని చీకటి కోణాలు అర్థమయ్యాయి. అగ్రరాజ్యాలు తమ స్వార్థం కోసం చిన్న దేశాలను ఎలా బలి చేస్తాయో ఆయన కళ్ళారా చూశాడు. ఈ అనుభవం ఆయన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసింది. మాస్కోలోని ఆ చలి రాత్రుల్లో జైశంకర్ కేవలం ఫైళ్లు చదువుకునే ఒక సాధారణ అధికారి కాదు. ఆయన ఒక సైలెంట్ అబ్జర్వర్. సోవియట్ పాలకుల సైకలాజికల్ వీక్నెస్లను ఆయన పసిగట్టాడు. ఆ తర్వాత ఆయన జపాన్, శ్రీలంక లాంటి దేశాలలో కూడా పనిచేశారు. 1987లో ఇండియా శ్రీలంక శాంతి ఒప్పందం సమయంలో జరిగిన భయంకరమైన పరిణామాలు, రాజకీయ హత్యలు ఆయనకు ఒక కఠోర వాస్తవాన్ని నేర్పించాయి. ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకూడదు అనే ఒక కఠినమైన నియమాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. పాత రాజుల కాలం నాటి ద్రోహాలు ఆధునిక కాలంలో డిప్లొమసీ రూపంలో ఎలా జరుగుతున్నాయో ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
శత్రువు దేశంలోనే ఉంటూ వాళ్ల రహస్యాలను గ్రహించడం ఎలాగో జైశంకర్కు తెలిసినంతగా బహుశా ఇంకెవ్వరికీ తెలియదు. మే 11, 1998 భారతదేశ చరిత్రలో ఒక భయంకరమైన మరియు అత్యంత గర్వకారణమైన రోజు. పోఖ్రాన్లో ఇండియా అణుపరీక్షలు నిర్వహించింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. అప్పటి వరకు ఇండియాను ఒక సాధు జంతువులా చూసిన పాశ్చాత్య దేశాలు ఒక్కసారిగా మనపై డేగల్లా దాడికి దిగాయి. అమెరికా, జపాన్తో సహా ఎన్నో దేశాలు మనపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రపంచ దేశాల ముందు ఇండియా ఒక ఏకాకిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆధునిక యుగంలో మన దేశానికి తగిలిన అతిపెద్ద శాపం. ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచాన్ని ఒప్పించడానికి ఇండియన్ ప్రభుత్వం జైశంకర్ను రంగంలోకి దించింది. ఆ సమయంలో ఆయన టోక్యోలో ఉన్నారు. జపాన్ అనేది అణుబాంబుల వల్ల అత్యంత ఘోరంగా దెబ్బతిన్న దేశం. అలాంటి దేశానికి వెళ్లి ఇండియా చేసిన అణుపరీక్షలను సమర్థించడం అంటే సింహం బోనులో తలపెట్టడమే. కాని జైశంకర్ ఏమాత్రం భయపడలేదు. జపాన్ నాయకులతో ఆయన జరిపిన రహస్య చర్చలు ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ లాంటివి. ఇండియా అణు ఆయుధాలు కలిగి ఉండటం ప్రపంచ శాంతికి ఎలా అవసరమో, చైనా మరియు పాకిస్తాన్ల నుండి ఉన్న భయంకరమైన ముప్పును ఆయన కళ్లకు కట్టినట్లు వివరించాడు. తన అద్భుతమైన వాగ్ధాటితో, వ్యూహాత్మకమైన కౌంటర్లతో జపాన్ నాయకుల నోరు మూయించాడు. నిమ్మకాయంత ఉన్న ఒక ప్రాబ్లంని కొండంత చేసి చూపించే పాశ్చాత్య దేశాల కుట్రలను ఆయన అక్కడే బట్టబయలు చేశాడు. ఇది జైశంకర్ డిప్లొమాటిక్ కెరియర్లోని ఒక మాస్టర్ స్ట్రోక్. ఇండియాకు ఎప్పుడూ పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం డ్రాగన్ కంట్రీ చైనా. 1962లో చైనా మన వెన్నుపోటు పొడిచిన ఆ భయంకరమైన గాయం ఇప్పటికీ మానలేదు. ఆ గాయాన్ని మళ్లీ రేపడానికి చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 2009 నుండి 2013 వరకు జైశంకర్ చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. చైనా నాయకుల మైండ్ సెట్ చాలా కఠినంగా, రహస్యంగా ఉంటుంది. వాళ్లు పైకి నవ్వుతూనే లోపల విషం చిమ్ముతారు. ఆ డ్రాగన్ గుహలోకి అడుగుపెట్టిన జైశంకర్ వాళ్ల ఆటను వాళ్ల గ్రౌండ్లోనే ఆడటం మొదలుపెట్టాడు. మాండరిన్, చైనీస్ భాష నేర్చుకొని వాళ్ల సంస్కృతిని, వాళ్ల ప్రాచీన యుద్ధతంత్రాలను లోతుగా స్టడీ చేశాడు. డోక్లాం లాంటి సరిహద్దు వివాదాలు తలెత్తినప్పుడు చైనా మిలిటరీ జనరల్స్ ఎంత భయపెట్టాలని చూసినా జైశంకర్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. పాతకాలపు రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చుట్టుపక్కల రాజ్యాలను ఎలా మింగేసేవారో చైనా కూడా సరిగ్గా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుందని ఆయనకు తెలుసు. దీన్నే సలామీ స్లైసింగ్ అంటారు. చైనా నాయకులతో జరిగిన క్లోజ్ డోర్ మీటింగ్స్లో జైశంకర్ చూపించిన తెగువ చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇండియా పాత ఇండియా కాదు, మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము 10 అడుగులు ముందుకు వేస్తాం అనే కఠినమైన వార్నింగ్ను ఆయన డిప్లొమాటిక్ భాషలో చాలా కూల్గా ఇచ్చాడు. దశాబ్దాలుగా చైనా ముందు భయపడుతూ వచ్చిన మన సిస్టంకి జైశంకర్ ఒక కొత్త ధైర్యాన్ని నూరిపోశాడు. శత్రువు బలహీనతను పసిగట్టి అక్కడే కొట్టడం ఆయన మార్క్ స్ట్రాటజీ. ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద శక్తి అమెరికా. వాళ్లతో డీల్ చేయడమంటే కత్తిమీద సాములాంటిది. 2013లో జైశంకర్ అమెరికాలో భారత రాయబారిగా వెళ్లారు. అప్పటికే ఇండియా అమెరికా సంబంధాలు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. మన దౌత్యవేత్త దేవ్యానీ ఖోబ్రాగడే అరెస్ట్ ఎపిసోడ్తో 2 దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆ మంటలను ఆర్పడానికి, అదే సమయంలో అమెరికా అహంకారాన్ని అణిచివేయడానికి జైశంకర్ రంగంలోకి దిగారు. ఇండియాను కేవలం ఒక మార్కెట్లా చూసే అమెరికన్ క్యాపిటలిస్ట్ కింగ్స్కి ఇండియా ఒక సూపర్ పవర్గా ఎదగబోతోందనే వాస్తవాన్ని ఆయన అర్థమయ్యేలా చేశాడు. వాషింగ్టన్ డీసీలోని చీకటి రాజకీయాలను, లాబీయింగ్ సిస్టమ్ను ఆయన పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. 2005-2008 మధ్య జరిగిన ఇండియా అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్ వెనక ఉన్న అసలైన బ్రెయిన్ జైశంకర్దే. అమెరికా చట్టాలను మార్పించి ఇండియాకు అనుకూలంగా ఆ డీల్ జరిగేలా చేయడంలో ఆయన వేసిన ఎత్తుగడలు హాలీవుడ్ థ్రిల్లర్ను మించిపోతాయి.
అమెరికన్ పొలిటీషియన్స్తో నవ్వుతూనే మాట్లాడుకుంటూ వాళ్ల చేత మనకు కావాల్సిన పత్రాలపై సంతకాలు చేయించాడు. 100 ఏళ్లుగా పాశ్చాత్య దేశాలు మనల్ని తమ అదుపులో ఉంచుకోవాలని వేసిన భయంకరమైన కుట్రల వలను జైశంకర్ తన బుద్ధిబలంతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ రోజుల్లో ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ వల్లే ఈరోజు అమెరికా ఇండియా వైపు చూసి భయపడుతోంది, గౌరవిస్తోంది. 2019వ సంవత్సరం ప్రపంచ రాజకీయాల్లో ఒక భూకంపం లాంటి వార్త. పదవీ విరమణ చేసిన ఒక మాజీ అధికారిని నేరుగా భారతదేశ విదేశాంగ మంత్రిగా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా నియమించారు. ఆయనే ఎస్ జైశంకర్. చరిత్రలో ఒక బ్యూరోక్రాట్ ఇలా డైరెక్ట్గా ఆ స్థాయికి వెళ్లడం ఎప్పుడూ జరగలేదు. కానీ రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోయే భయంకరమైన మార్పులను ఎదుర్కోవాలంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రక్షకుడు, ఒక వ్యూహకర్త కావాలి. జైశంకర్ మంత్రి అయిన వెంటనే భారతీయ విదేశీ విధానం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మనం ఆడుతున్న డిఫెన్సివ్ గేమ్ కాస్త అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. 1000 ఏళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న ఆ బలహీనమైన డిప్లొమసీ అనే శాపం శాశ్వతంగా కాలి బూడిదైపోయింది. ఆయన మంత్రి అయిన కొద్ది రోజులకే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు గగ్గోలు పెట్టాయి. ప్రపంచ దేశాలు ఇండియాను ప్రశ్నించడానికి ప్రయత్నించాయి. అప్పుడు మొదలైంది జైశంకర్ అసలైన విశ్వరూపం. ప్రతి దేశం ముందుకెళ్ళి, ఇది మా అంతర్గత విషయం, ఇందులో తలదూర్చితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని ముఖం మీదే వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్, ఆయన వాడే పదాలు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాయి. పాశ్చాత్య దేశాల మీడియా అడిగే వంకర ప్రశ్నలకు ఆయన ఇచ్చే కౌంటర్లు సోషల్ మీడియాలో సిగ్మా రూల్ వీడియోలుగా వైరల్ అయ్యాయి. ఇండియా ఇక మీదట ఎవ్వరికీ భయపడదు అనే ఒక కఠినమైన మెసేజ్ను ఆయన ప్రపంచానికి పాస్ చేశారు. 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం భయంతో వణికిపోతోంది. అమెరికా మరియు యూరోపియన్ దేశాలు రష్యాపై భయంకరమైన ఆంక్షలు విధించాయి. రష్యా దగ్గర ఎవ్వరూ చమురు కొనకూడదని ఒక నియమాన్ని పాస్ చేశాయి. కానీ ఇండియా ధైర్యంగా రష్యా దగ్గర తక్కువ ధరకు చమురు కొనడం మొదలుపెట్టింది. ఇది చూసిన పాశ్చాత్య దేశాల కళ్ళు ఎర్రబడ్డాయి. ఐరోపా నాయకులు, మీడియా ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో జైశంకర్ ఇచ్చిన ఒకే ఒక్క కౌంటర్ ప్రపంచ చరిత్రలోని ఒక ఎపిక్ మూమెంట్గా నిలిచిపోయింది. ఆయన సూటిగా ఐరోపా కళ్ళలోకి చూసి చెప్పాడు, ఐరోపా సమస్యలే ప్రపంచ సమస్యలని, కానీ ప్రపంచ సమస్యలు ఐరోపా సమస్యలు కావు అని అనుకునే మైండ్ సెట్ నుండి యూరప్ బయటికి రావాలి. ఈ ఒక్క డైలాగ్తో 100 ఏళ్లుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఐరోపా అహంకారం ముక్కలైంది. పాతకాలపు బ్రిటిష్ రాజులు, ఫ్రెంచ్ చక్రవర్తుల కాలం నాటి ఆధిపత్య ధోరణికి జైశంకర్ ఒక భయంకరమైన బ్రేక్ వేశాడు. మేము మా ప్రజల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటాం, మీ బెదిరింపులకు భయపడే కాలం పోయింది అని తేల్చి చెప్పాడు. అమెరికా ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తూనే అమెరికాతో ట్రేడ్ నడిపించిన ఆయన బ్రెయిన్కు ప్రపంచం మొత్తం సలాం చేసింది. ఈ ఆయిల్ వార్లో ఇండియా గెలవడానికి ఒకే ఒక్క కారణం జైశంకర్ వహించిన ఆ భయంకరమైన పదునైన వ్యూహం. ఈరోజు భారతదేశం గ్లోబల్ సౌత్కి నాయకుడిగా ఎదుగుతోంది అంటే, ప్రపంచ దేశాలు మన ప్రధానమంత్రి కోసం రెడ్ కార్పెట్ వేస్తున్నాయి అంటే దాని వెనక ఉన్న అదృశ్య శక్తి జైశంకర్. ఒకప్పుడు మనల్ని దోచుకున్న రాజుల దేశమైన బ్రిటన్ ఈరోజు మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రాధేయపడుతోంది. ఒకప్పుడు మనపై ఆంక్షలు విధించిన అమెరికా ఈరోజు మనతో కలిసి టెక్నాలజీ షేర్ చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతోంది. జైశంకర్ కేవలం ఒక ఫారిన్ మినిస్టర్ కాదు, ఆయన ఆధునిక భారతదేశపు చాణక్యుడు. శత్రువుల కదలికలను ముందే పసిగట్టి వాళ్ల ప్లాన్స్ని వాళ్ల మీదే ప్రయోగించి ఒక డార్క్ అండ్ రూత్లెస్ వ్యూహకర్త. 100 ఏళ్లుగా మన దేశం అనుభవించిన ఆ బలహీనత అనే శాపాన్ని తన మేధస్సుతో ముక్కలు ముక్కలు చేసిన ఒక మహాయోధుడు. రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో భయంకరమైన కుట్రలు, మార్పులు జరగబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్స్ నుండి స్పేస్ డామినెన్స్ వరకు ఎన్నో కొత్త సవాళ్లు రాబోతున్నాయి.
కానీ బోర్డు మీద పావులు కదిపే ఆ మాస్టర్ మైండ్ ఉన్నంత వరకు భారతదేశం ఇక ఎప్పుడూ తల వంచదు. ఆయన జీవితం మనకు నేర్పించే అతిపెద్ద పాఠం ఒకటే: మనం సైలెంట్గా ఉన్నంత మాత్రాన మనం బలహీనులం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో తెలిసిన అసలైన కింగ్ మేకర్లు మనం. జైశంకర్స్ ఎండ్ గేమ్ ఇప్పుడే మొదలైంది. ఈ కొత్త ప్రపంచ ఆటలో రూల్స్ రాసేది ఇక మీదట ఇండియానే. చరిత్ర ఎప్పుడూ ఒకేసారి పునరావృతం కాదు, అది తన రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది. ఒకప్పుడు కత్తులు, తుపాకులతో జరిగిన యుద్ధాలు రేపు క్వాంటం టెక్నాలజీ మరియు డేటా రూపంలో రాబోతున్నాయి. ఆ భయంకరమైన అదృశ్య యుద్ధంలో ఇండియా వెయ్యబోయే తదుపరి వ్యూహం ఏమిటి? పాకిస్తాన్, చైనాలు వేస్తున్న కొత్త చీకటి కుట్రలను ఆపడానికి జైశంకర్ చేతిలో ఉన్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? అది తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను నిశితంగా గమనిస్తూ ఉండండి. నిజం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. ఆ చీకటిని వెలికి తీయడమే మన లక్ష్యం. ఈ వీడియో మీకు గూస్ బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే లైక్ బటన్ని హిట్ చేయండి. ఇలాంటి మరెన్నో డార్క్ అండ్ హిడెన్ జియోపొలిటికల్ థ్రిల్లర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే దేశం ఏది కాబోతోంది? See you in the next video.